ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావగారు, అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణక్క బావ తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికెళ్ళి మీరే వినండి. ఏమిటిది? వేళ మధ్య నుంచి చూస్తున్నా వెర్రా పిచ్చా? బేసిక్ గానే నీకు పిచ్చి. ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాకు కాదే, ఆ చెట్టు కింద లాయర్ గాడికి నీ బాబుకిను. చిదిగో, మా డాడీని ఏమని అన్నావంటే నేను ఊరుకోను. ఏమిటి 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 గొడవ పడుతున్నారు? గొడవేం కాదు నాయనా, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునైనా, నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కేల్నే, పరమ సుంఠనే, దరిద్ర దామోదరుణ్ణే. లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను? నాయనా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్నయ్యనా. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా. నువ్వు ఓ పని చేయి, నా పీక బిస్కెట్ అంతే. బాబు, నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో. నాయన ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? మీ ఇద్దరు గండు పిల్లలా పోటాడుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అంకుల్, అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం గడవడానికి ఒకటే దారింది. ఏమిటిది? ఆ గాడిది కూడా చెప్పు. ఆ రాక్షసికి చెప్పావుగా? అయ్యో, ఏమండి, మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? కళ్యాణి, మీ నాన్న ఒక దేవుడు. ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం డజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం. జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి? నీ అబ్బా, ఎంత మూడు సరసా. వద్దు కళ్యాణి, చాలు కళ్యాణి. నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి. అంకుల్ చలేగై, కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి? చిదిగో, మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత. నువ్వే మూసుకో, ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవడం మొదలెట్టారేమిటయ్యా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు పోటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి, ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ గారు అటు చూడండి, ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. అంకల్, భోజనానికి రండి. అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మని. భగవంతుడా, ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఇదేమిటి, ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి? పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా.
వెంటనే మర్చిపోతారేంటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఆ, ఎందుకు ఆకలేస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓ జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్. నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాగా, తాగు. నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే మంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా? ఓ, నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తే. తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేతుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. ఉండు చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే. కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి గింగిరి బొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దాకనే తర్వాత చెప్పని పని వచ్చమ్మతల్లో. అవునంకు, మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టగానే డమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లుదండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే పుట్టలకు తగిలి టపా పోతారు. అందుకని ఈ పుర్లుదండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. ఏమిటాడి మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి డాడీ, ఇంకేం మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావా అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొల్లు. నీకు పుణ్యము దక్కుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడదు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. పాలు పుట్టుకుంటూ తాగితే శరణమయ్యప్ప. అల్లుడు గారు, పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. శరణమయ్యప్ప. పస్తులు పెట్టితివే, శరణమయ్యప్ప. ఇరుకున్న పెట్టితివే. శరణమయ్యప్ప. అందరూ ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప. కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఎంత మంచి వారు చెప్పావమ్మా. చాలు, ఈ పాయింట్ చాలు.
వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి అన్నయ్య 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 ఒరే సోములు అన్నయ్య ఎక్కడ అయ్యగారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య అన్నయ్య ఒరే చిట్టి, అన్నయ్య ఎక్కడ మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించని డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తాను వెధవా. చెప్పక్కడికి వెళ్ళాడు పొద్దున్నే లేటండి వాకింగ్కి వెళ్ళారండి. ఒరే నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెడలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. మరి నేనండి నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య 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 నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్య. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య, కళ్యాణి మెడలో తాలిపట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. విష్ణుబాబు నువ్వు దొంగ బాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళలో తాలిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. చెత్త అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది. చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూనె తాడు గుచ్చి వేసుకున్నావేమిటి? బంగారపు తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చాం అంకుల్. 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్ మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను. క్యారియన్ క్యారియన్. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా. లేనిపోని కల్పించి కాపరాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాసుపత్రిలో చేరారు. విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్ద ఆయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకు ఇచ్చే కిరాయికి తగిన రుణం తెచ్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది. హఠాత్తుగా అందులో ఓ అపశృతి. ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకు దగ్గరగా మరో మగవాడి నీటను చూశాను. నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలా మంది చెప్పారు. రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన
మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది. ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెతో మాట్లాడి అతను కంటపడ్డాడు. నన్ను చూడగానే తప్పించుకోబోయాడు. ఆ విధంగా నా దేవతను నేను పోగొట్టుకున్నాను. నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను. వాళ్ళన్నయ్య పోలీసులు వెతికే తీవ్రవాదం తెలిసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా అతను వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు. అతని రాకపోకల్ని నేను ఒప్పుకోననే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు. పవిత్రమైన ఆమెను, ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదనుకున్నాను. అందుకే కోర్టులో నేనేమీ చెప్పలేదు. నాకు ఉరిశిక్ష పడ్డం న్యాయమే అనుకున్నాను. శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. విష్ణు, నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్ లో చేర్పించాను. అన్నీ కొనిచ్చాను. నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టంరా. ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ ఆర్ఫనేజ్ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు. మగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ ఏమిటో చెప్పరా? ఆ ఆపరేషన్ కి 15,000 ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 15,000 ఖర్చు అంటే ఒరే, ఈ లోకంలో మగవాడైన నా బిడ్డకి మాట రప్పించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను ఉత్సవిస్తుంది. నేను ఉరికమ్మో ఎక్కేలోగా బాబు ఆపరేషన్కి కావలసిన డబ్బు సంపాదిస్తాను. ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మోగవాడిగా బ్రతుకూడదనుకున్నాను. డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను. ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి. ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు. అమ్మా కళ్యాణి, ఎక్కడా శ్రీ 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 అల్లుడు గారు కనిపించడే? ఓహో, ఉరి తీయించుకోవడానికి రెడీ అవుతున్నాడు అన్నమాట. కళ్యాణి, అన్ని విషయాలు తెలిసిపోయాయి. చెట్ల చోట్న పుట్ల చోట్న నిలబడి చరిత్రలన్నీ వినేశాం. నువ్వు నోరు మీరా పిచ్చి కన్నా. చూడమ్మా, ఈ కాగితాల మీద సంతకం చేయమ్మా. చెవిటివి ఇవి స్టాంప్ కాగితాలు. వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకుంటాను. చేయమ్మా. ఏమ్మా, సంతకం పెట్టడానికి మనసు ఒప్పడం లేదా? ఆహా, అయితే పని చేస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు, అబద్ధాలు చెప్పి నాటకం ఆడుతున్నాడు, నిజానికి ఓ హత్య చేసి ఉరి తీయబడ్డానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను. మీ నాన్నగారికి సింపుల్ గా గుండె ఆగిపోయి చచ్చిపోతాను. మీరు అడిగినట్టే సంతకం పెడతాను. ఏంటి? ఏరా పొట్టి గట్టి లాయరు, ఆ రోజు నాకు బుర్రుంటే బుర్రలో బుద్ధుంటే అని ఛాలెంజ్ చేసావు కదా. అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి చేత సంతకాలు చేయించాను. ఈ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడే ఉంటావు. ఏ నుంచి ఈ ఆస్తి అంతా మందే. ప్లాన్ ఎవరిదిరా? నీదే నాన్న. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఏం జరుగుతుందన్నాను? నీ నెత్తికి కిరీటం అన్నావు, నా కాలికి కడియమన్నావు, నీ మెడకి పులిగోరు పథకమన్నావు, నా వలకి బంగారు సిగ్గుబిళ్ళన్నావు, నీ చేతికి ఆస్తి హక్కు అన్నావు, నా చేతికి చెక్కు బుక్ అన్నావు. మర్యాదగా పేపర్లు ఇవ్వండి. ఇదిగా నువ్వు మా జోలికి వచ్చావంటే నువ్వు కూని కొరువని అల్లుడిగా నాటకం ఆడుతున్నావు మా అన్నయ్యతో చెప్పేస్తాను. అవును, చెప్పేస్తాం. మీరు ఆ విషయం చెప్పరు. ఎందుకంటే నేను ఒక హత్య చేసినా 2 హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష, ఉరి శిక్ష. శిక్షల గురించి మాకెందుకు? చూడు, అంకుల్ అమెరికాకు వెళ్లే లోపుగా నువ్వు గాని నీ కొడుకు గాని నా విషయం బయట పెట్టారంటే
చంపేస్తాను. చెప్పు, మర్యాదగా పేపర్లు చెప్పు. చింపేయండి, లేకపోతే ప్రాణం తీసేస్తాడు. చింపేనా అన్నా, లేకుంటే చంపుతాడు. చెప్పేస్తున్నా. ఏమిటి నాన్న ప్లాన్ అంతా చింపేశావు? చింపడం కాదురా, ముందు నేను చంపేస్తాను. చూడండి దొంగల్లుడు గారు, మీరు టీవీ భారతం చూసారా? ఆ భారతంలో భీష్ముడిని పడగొట్టడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. కానీ పురుషోత్తముడు భారతంలో ఈ భీష్ముడు అర్జునుడిని పడగొట్టడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే మీరు ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టి మీ ఆట కట్టించడానికి మోడర్న్ శిఖండిని తీసుకొచ్చాను. ఆ శిఖండి రథం మీద వచ్చాడు, ఈ శిఖండి ట్రక్కర్ మీద వచ్చాడు. చూడండి. ఇతనెవరో తెలుసా మహావిష్ణువు గారు? నీ పెళ్ళానికి నీకంటే ముందు మొగుడు కావాలనుకున్నవాడు, నీ పెళ్ళాన్ని ప్రేమించి గ్రీమించి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. అందుకే ఇతన్ని మా మీద పంపిస్తాను. అసలు ఎవరో ఆయన తెలిసిపోతుంది, నువ్వు అన్నమాని వెళ్ళిపోతావు. రెడీగా ఉండు. మిస్టర్, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు చెప్పడానికి? నేను చెప్పినట్టు వినకపోతే మీరు వినేటట్టుగా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తూ ఉంటే వింటూ ఆగిపోవడానికి అతను నాలా పిరికి వెధవ కాదు, లాగి ఒకటి మూతి మీద ఇస్తాడు. అబ్బా! 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 ఏయ్! ఈ పరిస్థితుల్లో అన్నయ్య గారిని తీసుకురావడమే మంచిది. చూడన్నయ్య. విష్ణు, అయితే నా కూతుర్ని ప్రేమించిన మనిషివి, పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషివి నువ్వన్న మాట. మీ అమ్మాయి టైం బాగుంది కాబట్టి టైంకి వచ్చి వీళ్ళ నాటకం బయటపెట్టగలిగాను. అవునన్నయ్య, పట్టణంలో మేము చూసింది కూడా ఇతన్నే. నోరు మూయ్, నేను నిన్ను అడగలేదు. ఏం కళ్యాణి, ఇతన్నే నన్ను ప్రేమించింది అంటే మీరందరూ కలిసి ఈ నాటకం ఆడారన్నమాట. ఎరా ఆనంద్, అనాథమైన నిన్ను ఆత్మీయుడిగా చేరదీసి పెంచినందుకు. అది కాదు బాబాయ్ గారు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నేను అడిగేది నువ్వు చేసింది మంచి పనేనా అని. కాదు, తప్పేననుకోండి. తప్పేమిట్రా, నువ్వు చేసింది చాలా మంచి పని, అందుకు నిన్ను అభినందిస్తున్నాను. మీరు ఈ నాటకం ఆడకపోతే నాకింత మంచి అల్లుడు దొరికేవాడు కాదు. ప్రేమ కంటే కేవలం డబ్బుకే విలువనిచ్చి ఇలాంటి వెధవనిచ్చి నా బంగారు తల్లి తప్పించుకోగలిగేది కాదు. డోంట్ టాక్, లీవ్ దిస్ ప్లేస్. ఆనంద్, 4 రోజుల్లో అమెరికా వెళ్ళబోయే నాకు నువ్వు ఇచ్చిన ఫేర్వెల్ గిఫ్ట్ రా ఈ విష్ణు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ మై డియర్ విష్ణు. ఇక నిన్ను నా బిడ్డని ఎవరూ విడదీయలేరు. బీ హ్యాపీ.
భగవంతుడా, నా జీవితంలోకి నాటకం ఆడడానికి అడుగుపెట్టిన ఆ విష్ణు మనసును అర్థం చేసుకున్నాను. అతని చేయందుకు నీ బ్రతుకంతా నడవాలనుకుంటున్నాను. ఈ విషయం నీ సమక్షంలో అతనికి తెలియచేయబోతున్నాను. మమ్మల్ని దీవించు స్వామి. ఎందుకు కళ్యాణి అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? నా మనసులోని ఓ ముఖ్యమైన మాట చెప్పాలని. ఏమిటిది చెప్పు. ముందు మనిద్దరం కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాతే చెప్తాను. రండి. విష్ణు, ఇక నువ్వు తప్పించుకోలేవు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. విష్ణు, ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేనమామ గారు నీకున్నారని ఎప్పుడు చెప్పనేలేదే? చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్. సమయం దొరికేసరికి నేనే వచ్చాను. పైగా వేటంటే నాకు సరదా. వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలా వెళుతూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. వెరీ గుడ్. నాకు మ్యూజిక్ హాబీ, మీకు వేట సరదా. నీకిద్దరూ మంచి మామలే దొరికారయ్యా విష్ణు. ఆల్ రైట్, రండి విశ్రాంతి తీసుకుంటా. పదండి. విష్ణు, గుర్తుందా? నువ్వు ఒక హంతకుడివి. కోర్టు నాకు ఉరిశిక్ష విధించిందని కూడా గుర్తుంది. నీకు పడ్డ ఉరిశిక్షకి గడువు ఎంతుందో కూడా నీకు గుర్తుందా? 5 రోజులు. కానీ ఈ 5 రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈ రోజు నుంచి లెక్క వేసిన 5వ రోజు తెల్లవారుజామున 5:45 ఉరితాడు నీ మెడకు పడుతుంది. సార్, చావును గురించి నాకు బాధ లేదు, భయం అంతకన్నా లేదు. కానీ 5 రోజులు నేను ఈ ఇల్లు వదిలి మీతో రాలేను. 4 రోజుల్లో, అంటే 14వ తారీఖున రామచంద్రరావు గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దయచేసి అప్పటిదాకా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఏ నేరస్తుడికి ఇవ్వకూడని స్వేచ్ఛ జైల్లో నీకు నేనిచ్చాను. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నువ్వు పారిపోయావు. నీకు స్వేచ్ఛనిచ్చినందుకు నేను సస్పెండ్ అయ్యాను. నా వల్ల మీకు జరిగిన అపకారాన్ని నన్ను క్షమించండి. నా తప్పు నేను దిద్దుకుంటాను. కానీ చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి. నాకెంతో ఆప్యాయతని పంచిన ఆ రామచంద్ర ప్రసాద్ గారిని కాపాడుకునే బాధ్యత నన్ను పూర్తి చేయనివ్వండి. ఆయన ఒక్కగానొక కూతురి జీవితంలో ఒక చేదు రహస్యం బడబాగ్నిలా దాగి ఉందని తెలిస్తే ఆయన బ్రతకలేరు. చివరి రోజుల్లో ఆయనకి నా వల్ల మనశ్శాంతి దూరం కాకూడదు. నేను చెప్పేది మానవత్వంతో వినండి సార్. మై డియర్ అన్లక్కీ విష్ణు, చావు 2 చేతులతో ఆహ్వానిస్తున్నా చెల్లించకుండా ఇక్కడ మనుషుల యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నిన్ను చూసే మనిషిగా బాధపడనా? ఒక సిన్సియర్ ఆఫీసర్గా హెరాస్ చేయనా? ఇంతమంది మంచిని కోరే నిన్నే ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్తున్నాడు అంటే తన దగ్గర లేని మనసు నీలో ఉండటమే నువ్వు చేసిన నేరమేమో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ 4 రోజులు నువ్వు నా పర్మిషన్తోనే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. నాతో చెప్పే ఈ గడప దాటాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా ప్రాణం పోయే ముందు కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు విష్ణు. ఉరిశిక్ష పడి చనిపోబోతున్న ఏ ఖైదీ ఆఖరి కోరికైనా తీర్చడం జైలు సూపరింటెండెంట్గా నా బాధ్యత.
కళ్యాణి, ఒక జీవితానికి సరిపడే ఆనందాన్ని మీ సహచర్యంలో చవి చూచిన నేను నా జీవితంలోని చేదనుభవాలు చెప్తాను విను. నేను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. మ్యాగజైన్ కవర్ పేజీకి అందమైన ఒక డాన్సర్ ఫోటో కావలసి వచ్చింది. నా స్నేహితుడు నాన్నగారు నడుపుతున్న డాన్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ మొదటిసారిగా నాకు రేవతి రూపం కనిపించింది. అందానికి అందం అనిపించే ఆమె ఫోటో నా కెమెరాలో పడలేదు, నా కళ్ళల్లో పడింది. మయూరిలా నాట్యం చేసే సుందరమైన ఆమె భంగిమలు నా మనసులో నిలిచిపోయాయి. తై తై తక్కతై 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 పదిగంటం 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 అబ్బా, ఒరే బాలమిత్ర, తప్పుడు తాళం వేసినాను, కింద పడేసేవేమిట్రా? సర్లే, ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లు నన్ను అంటావేమిట్రా? అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు ఎక్కి దీపాలతోను కాగడలతోను ఆడటమేమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయే పెద్ద డాన్సరు. తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని. చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో, ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను. ఆడపిల్ల కదా, సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది. వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలం వెయిట్ చేసేది? గజ్జి కూర్చుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోని మాటను చెప్పేస్తాను. చూడండి, బాగా చూడండి. నా స్వప్న సుందరి ఫోటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా పెడుతున్నారు? సీరియసా? ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది. ఎందుకని అడగండి. పళ్ళెం మీద డాన్స్ చేయబోతూ పడ్డాను. ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డాన్స్ చేయడం అడగండి. అది అడగరా? నేను చెప్తాను. అర్జెంటుగా డాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డాన్స్ ఉన్నాయి మీ మెప్పు పొందాలని. ఏమండి, అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. అది అడగరా? నేనే చెప్తాను. ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు, మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలనివ్వకుండా చేసి, నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి, ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి, నాతో మాట్లాడడం మాటలు కాదు, మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను. ఏమంటారు? మువ్వలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి, నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. మీసాలు, నేనేం తప్పు చేశాను? నేను చూడలేదనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎర్రటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి? ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మీసాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్లి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే. ఎందుకంటే అది నా కూతురు. మా గోవింద గారు చెప్పింది నిజమేనా? మాట్లాడవే, నిజమేనా? నిజమే సార్. మిస్టర్ విష్ణు,
ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గారు అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో. మంచితనానికి ఈయన మారిపోయారు. ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాని కొడుకును ఒక మొగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం. ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్థల్లా ఆ మంచితనం, ఆ మొగ కూతురు. అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు సార్. మరి ఆ అమ్మాయింటే నీకు ఇష్టమా? ప్రేమిస్తున్నావా? అది అది నసుకుతావే, నిజం చెప్పు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్. నీకు తెలియటం లేదేమో, కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు. సార్